దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కృప, తన యొక్క సన్నిధి, కాపుదల మనకు అనుగ్రహించి నేటి ఈ యొక్క పరిశుద్ధమైనది ఆశీర్వాదకరమైనటువంటి ప్యాషన్ వీక్ శిలువ సమర్పణ కన్నా ముందు ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులతోనూ సంఘముతోనూ తన చుట్టూ ఉన్నటువంటి జనాంగముతోనూ తాను చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయాణాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ తనను తాను ఏ విధంగా సిద్ధపరుచుకున్నాడో అదే విధమైనటువంటి సిద్ధపాటు మనం కూడా కలిగి ఈ యొక్క ప్యాషన్ వీక్లో మనము కొనసాగుటకు దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఈ యొక్క సహవాసంలోనికి నడిపించినందుకే మొట్టమొదటిగా దేవునికి స్తుతులు స్తోత్రం తెలియపరచుకోవచ్చు. నేటి యొక్క ఆరాధనలో దేవుని యొక్క నామాన్ని మయపరచుటకు చేరించినటువంటి సంఘ సభ్యులకి మరియు పెద్దలకి, చిన్నారులకి, కమిటీ మెంబర్స్ అందరికీ సంఘ పక్షమున మా నిండైనటువంటి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఆరాధనని ప్రారంభించటకు పరిశుద్ధాత్మ దేవునికి సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలనైనా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని ఇదిగో ప్రభా మా యొక్క జీవితంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనది దీవెనకరమైనటువంటి ఆరాధనలో ప్రభా నన్న యొక్క వారంలో ప్రారంభ దినంలో ప్రభా మేము సిద్ధపరుచుండగా మీ యొక్క కృపను, మీ యొక్క నడిపింపును మాకు దయచేసి చేరక ప్రతి బిడ్డనైనా మీరు దీవిస్తూ రానైనటువంటి వారిని త్వరగా ఈ యొక్క సహవాసంలోనికి నడిపించము. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చాం తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి కృతజ్ఞత ఆస్తులు తెలియపరచుకోవచ్చు. అందరము లేచి నిలబడి ఉండగా ఆంధ్రప్రదేశ్ గీతంలో నుండి 135వ పాట పాడుతూ మనము ఈ యొక్క ఆరాధన నిమిత్తమై సిద్ధపడుతూ ముందు కొనసాగుతాం. దయచేసి క్షమించాలి, బులెటిన్ కొద్దిగా అంతరాయం కలిగింది ప్రింటింగ్ లో, కాబట్టి రండి సువార్త సునాదంతో పాట అందరికి కూడా వస్తుంది. మరి మీ ఫోన్స్ లోపల తీసుకోవడానికి ప్రయత్నం. Yeah.
దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ సమయంలో నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి 48వ వచనం వరకు ఇంగ్లీష్లో మరియు తెలుగులో 2 భాషల్లో చదవాల్సిన కోరుచున్నాను. మొదటిగా దీనా కుమార్ సహోదరు దీనా కుమార్ గారి ముందుకు వచ్చి ఇంగ్లీష్లో కూర్చున్నాను. తదనంతరము తెలుగులో మన మధ్య ఉన్నటువంటి సహోదరి శీలా గారు సిద్ధపడి ఉండాల్సిందిగా నేను Praise the Lord. Luke 19:45 to 48. Luke 19:45 to 48. And he went into the temple and began to cast out them that sold therein, and them that bought, saying unto them, It is written, My house is the house of prayer, but ye have made it a den of thieves. And he taught daily in the temple. But the chief priests and the scribes and the chief of the people sought to destroy him, and could not find what they might do, for all the people were very attentive to hear him. In his mighty praise the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నూతన గ్రంథం నుండి లూకా సువార్త 19వ అధ్యాయం 45 నుండి 48 వరకు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయు వారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించారు. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలను, ప్రధానులను ఆయనను నాశనం చేయ చూచితిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. ఇటు సమయంలో మరొకసారి అందరం లేచి నిలబడి ఉండగా సిద్ధపాటు గీతం అందజేసే గీతం నుండి 243వ పాట పాడుతూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మన మధ్యలో వాక్యాన్ని ఉపదేశించడానికి ప్రేమించి చేయవలసినటువంటి సహోదరు సుమన్ దాస్ గారికి తదుపరి సమయంలో Yeah.
ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవాదేవి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా పాస్టర్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరికీ నేను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఒకసారి వాక్యంలో వెళ్ళే ముందు మనం అందరూ కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు మన హృదయాన్ని దేవుడికి అప్పగిస్తూ, ఈరోజు ఇక్కడ చేరిన వారందరూ దేవుడి చిత్తానుసారంగా ఇక్కడ చేరుకుంటున్నారు కాబట్టి మనకు హృదయాన్ని దేవుడికి అర్పిస్తూ ఈరోజు మన కోసం సిద్ధపాటు చేసిన వాక్యాన్ని బట్టి మనం సిద్ధపరుచుకున్నామండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందుని ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తుంటండి. నడిపించిన బిడ్డలను బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తుంటండి. రాబోతున్న బిడ్డలు ప్రభా సకాలంలో ప్రభా వందనాలు చేర్చండి ప్రభా. వచ్చిన మాకందరికీ ప్రభా నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మాకు అందిస్తారని, ఈ యొక్క ఆభరణాన్ని మొత్తం తండ్రి మీ ఆధీనంలో తీసుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో తండ్రి అద్భుతంగా వచ్చినాం తండ్రి. ఆమేన్. ఓసారి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదువుకుందామండి. మాథ్యూస్ చాప్టర్ 21, 12 and 13 verse. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గుమ్మలము వారి పటములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడు అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ చేసే వారని గుడ్డివారు దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్పు వారి బల్లలను గుబ్బలను వారి పీఠములను ప్రడదోసి. ఒకసారి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము ఒక మార్క్ 11 చాప్టర్ 15 and 16 verse. చాలా ఇంకోసారి జాన్ చాప్టర్ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 13-16 వరకు. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 2 13-16 verse. చాలా అందరూ గమనిస్తారు కదా, ఇక్కడ డీటెయిల్గా యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చూడండి ఎట్లనే ఒకసారి గవర్నమెంట్ మీరు అక్కడ ఎక్కడైతే అక్కడ క్రయ విక్రయములు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. సో ద ఫస్ట్ డే ఇన్ ద హోలీ వీక్, టుడే ఇస్ ద సెకండ్ డే. yesterday it was the palm day, it was first day. ఏం జరిగిందంటే పామ్ సండే రోజు హోసన్నా హోసన్నా అని చెప్పేసి యేసుక్రీస్తుని ప్రభువుని మహారాజుగా వాళ్ళు కీర్తించి వాళ్ళు మొత్తం వాళ్ళ బట్టలని పరిచి ఆ ఘాటలో ఇచ్చేసినప్పుడు దే ఆర్ ప్రైజ్ గాడ్. సెకండ్ డే హి హస్ కమ్ టు దిస్ ప్లేస్ షోయింగ్ దట్ హిస్ టెంపుల్ ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్. దట్స్ అ ప్లేస్ టు వర్షిప్. ఇక్కడ దేవుడు కోపడినట్టు మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్తలో నేను ఏం చెప్పానంటే తాళ్ళతో కొరడాలు చేసి. సో వి హావ్ సీన్ హిమ్ ఆయన కోపంతో చూసుకొని అందరినీ వెళ్ళగొట్టినట్టు మనం చూస్తాం. టుడే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ మనం నడిచి వచ్చేటప్పుడు స్టెప్స్ మనకు ఒక వాక్యం ఉందండి. ఎంతమంది చూసారు వాక్యం? పాస్టర్ గారు పక్కన ఒక వాక్యం ఉంటుంది. ఎంతమంది చూసినారండి? మందిరంలోకి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తనను
జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా చర్చలో ఇంకా 2-3 వాక్యాలు ఉన్నాయండి మధ్యాహ్నం. ఇటు సైడ్ ఒకసారి చూడండి. 1 Corinthians 3rd chapter 17th verse. మీరు అవర్ బాడీ ఈస్ టెంపుల్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ టెంపుల్కి ఆ రోజు దేవుడు ఆ రోజు అక్కడ చేసిన ఆ యొక్క మందిరానికి చాలా దగ్గర కోరికుందండి. 1 Corinthians chapter 6, 1 Corinthians 6వ అధ్యాయము 19-20. 1 Corinthians chapter 6, 19 and 20. ఏమంటున్నాడండి దేవుడు? ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను ఎన్నుకోరా చెప్పి దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. టుడే ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ టెంపుల్. మనము దేవుని ఆలయమై ఉన్నాం. అండ్ టు అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ, ఆ రోజు దేవుడు అది ఏం చేశాడంటే క్రయ విక్రయాలు జరిగినవి ఏం చేశాడు? తాళ్లతో కొరడాలు చేసి ఆ బల్లలని కొబ్బరిని ఏం చేశాడంటే thrown out because he clearly said that he is the place of worship. So directly today నా ద్వారా దేవుడు చెప్తున్నాడంటే యువర్ బాడీ ఈస్ టెంపుల్ ఆఫ్ వర్షిప్. హౌ మెనీ పీపుల్ అగ్రీ? ఎంతమంది ఒప్పుకుంటారండి? 1 Corinthians చదువుకున్నది ఒకసారి మళ్ళీ చదువుతున్నామండి. 3rd chapter 16-17 చదువుకున్నాం అన్నది. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో అని మీరు ఎరుగరా? మన ప్రతి ఒక్కసారి దేవుడు మన యొక్క ఆలయం, మన యొక్క శరీరం ఎలా ఉందని మనల్ని అడుగుతున్నాడండి. ఇది ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒకసారి మళ్ళీ వేసి అతను రెఫరెన్సెస్ అవసరం. రోమియోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వారు కాకపోతే వారు ఆయన వారు కాదు. ఈరోజు ఒక్కసారి దేవుడు అందరికీ ఒక సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క వాక్యంలో ఆయన మనల్ని అడుగుతా ఉన్నాడు. హీఈస్ ఆస్కింగ్ us to verify what we are. మనం ఏమై ఉంటున్నామని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని తన వాక్యం ద్వారా మనల్ని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians 12th chapter 13th verse. మనందరూ ఒక ఆత్మను క్లియర్ కట్గా దేవుడు శరీరం గురించి, ఆత్మ గురించి మనకి సెలవిస్తూ ఉన్నాడు. మన శరీరంలో దేవుని యొక్క ఆత్మ ఉంటుందా లేదా? ఒక్కసారి మనం ఈరోజు మనం పరీక్షించుకోవాల్సి వాళ్ళు అంటున్నాం. ప్రతి ఒక్కసారి హోలీ వీక్ వస్తూ ఉంది. ప్రతి ఒక్కసారి మనము 2024 కూడా మనం ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క రోజు మనం సోమవారం రోజు మనం వచ్చి వాక్యం వింటున్నాం. కానీ దాన్ని ఇక్కడి నుంచి అక్కడి నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం ఒకసారి మోకరించుకొని, దేవా నువ్వు ఇచ్చిన యొక్క శరీరాన్ని నేను ఎలా కాపాడుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన యొక్క శరీరాన్ని మహిమ గురించి నేను వాడుకుంటున్నాను లేదా, నాకు అలాంటి అర్హతను ప్రసాదించు తండ్రి. దీనిలో నేను క్రీస్తు యొక్క మహిమని నేను ఇతరులకి వెదజల్లుతున్నాను లేదా పరిచయం చేస్తున్నాను లేదా అని ఎంతమంది మనము చర్చించి వెళ్ళిన తర్వాత
సీదా మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనాలు చేస్తున్నామా, లేదంటే మనం మోకరించుకొని ఈ యొక్క వాక్యాన్ని వెళ్తే భోజించుకుంటున్నారో మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. లేదా ఈరోజు దేవుడు మరొకసారి నా ద్వారా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తున్నాడండి. మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 13th chapter, first chapter 13-14. ప్లీజ్ అందరూ ఒకసారి చదవాలండి. ఇది చాలా ముఖ్యమైన వాక్యం అండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది. ఈరోజు దేవుడు 2 విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, మనం ఆయన ఆలయంలో ఉన్నాము. ఆయన ఆలయంలో ఆయన ఆత్మ చేత మనము ముద్రింపబడి ఉంటున్నాము. ఒకసారి చూసుకుందాం. మన యొక్క శరీరము ఎలా వచ్చిందంటే, మనకి శరీరము క్రీస్తు వచ్చినాడు, శిలువ వేయబడ్డాడు, తన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన వెలతో కొనుక్కున్నాడు. యూఆర్ నాట్ కంప్లీట్ కాస్ట్. యూఆర్ హియర్ బ్రాట్ విత్ ద షెడింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. ఎవ్రీబడీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. యేసు క్రీస్తు యొక్క రక్తము చాలా ప్రశస్తమైనది, వెలకట్టలేనిది. అటువంటి వెలకట్టలేని రక్తం ద్వారా మనందరినీ ఆయన కొనుక్కుంటాడు. ఇటువంటి రక్తం ద్వారా మనకి ఈ యొక్క రక్తం ద్వారా మనం కొనుక్కున్నప్పుడు ఈ యొక్క శరీరాన్ని మనము దేవుని యొక్క మహిమ గురించి మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. మనం ఈరోజు పాట పాడుకుంటాం. మనము యాత్రికులమై ఉంటున్నాం. మనది ప్లేస్ కాదు. యు నాట్ హియర్. మీరు చనిపోయినప్పుడు యు కెన్ నాట్ ఈవెన్ టేక్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఇసుక కూడా పెట్టేస్తారు. యు కెన్ నాట్ టేక్ ఎనీథింగ్. మీరు వచ్చినప్పుడు దిగంబరులుగా వచ్చి ఉంటున్నారు, వెళ్ళిపోయినప్పుడు మనలో ఎంతమంది చేస్తున్నారు. ఈరోజు చాలా మంది లోకంలో తిరుగుతూ ఉన్నారు. This Holy Week, why is this Holy Week being dedicated to us? 40 రోజులు మనం ఈ యొక్క ప్రయాణంలో ఉంటున్నాము. 40 రోజులు మన ప్రయాణంలో మనం ఎక్కడ ఉండి చూస్తున్నాము, మన యొక్క సమయంలో ఎక్కడ వెచ్చిస్తున్నాము, మనం దేనికోసం వెచ్చిస్తున్నాం, మనము ఎంతసేపు మన పని గురించి చూస్తున్నాం తప్ప, ఒక బిల్డింగ్ సంపాదించుకున్నాము, 2 బిల్డింగ్ సంపాదించుకున్నాము, నా యొక్క కొడుకులు నా యొక్క కూతురు సంతోషంగా ఉంటున్నారని తప్ప చూస్తున్నాం తప్ప, ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన కోసం వెలకట్టి తన రక్తం ద్వారా లోకానికి వచ్చి ఆయన దెబ్బతిని ఆ రోజు అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువ పడిన సమయంలో మనం ఉంటే కదా ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో. ఆయన పొద్దున శ్రమలు మనం చూస్తుంటే కదా ఈరోజు నిర్లక్ష్య స్వభావంతో మనం ఉండేవాళ్ళం కాదేమో. ఆయన మనం చూస్తుంటే కదా ఇంత కష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. సామాన్య జీవితం ఆయన గడిపాడు. తద్వారా ఏం చేసినాడు తెలిసిన, మీరు కూడా నాలాగే బతకాల్సిన వారై ఉంటున్నారు అని ఏమన్నాడు, నేను వెళ్ళి మీకు అనేక స్థలాలు మీకు సిద్ధపరుస్తున్నాను. అది రెడీ ఫర్ దట్. ఈరోజు మనం సిద్ధంగా ఉంటున్నామా, లేదంటే మనం ఇక్కడ మనం గదులు ఏర్పాటు చేసుకుంటున్నామా? ఈరోజు ప్రతి ఒక్కరు మనం ఆరాటపడతారు. దేనికి? సమాజంతో మనకు స్థలం దొరుకుతుందా లేదా మనం ఆరాటపడుతున్నాం తప్ప, పరలోకంలో నాకు స్థలం ఉందా లేదని మనము ఆరాటపడట్లేదండి. ఇది జాగ్రత్తగా గమనించిన వాళ్ళు ఉంటున్నాము. ఇట్స్ లాస్ట్ డేస్. ఈరోజు ఎవరైనా ఇంటర్నెట్ ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతున్నారో, స్టార్టింగ్ జనవరి నుంచి ఎన్ని విపత్తులు వచ్చిన ప్రపంచంలో చూసుకోండి. ఎవ్రీ వీక్ దేర్ ఇస్ సమ్ ఎర్త్క్వేక్ హ్యాపెనింగ్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వర్షాలు పడతాయి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఇది వరదలు వస్తా ఉన్నాయి. ఎవ్రీ కాబట్టి ఇది ఒక సంవత్సరం నాకు టైం దొరకలేదు. నేను చూస్తుంటే కదా మీకు ఎక్కడో చోట ఎర్త్క్వేక్స్ వస్తాను, ఎక్కడో చోట విపత్తులు వస్తాను. ఎవ్రీడే వార్. అంత దినాలు వేటి గురించి మనం వింటామంటే యుద్ధాల గురించి మనము వింటున్నామా లేదా వింటున్నాము. ఏ రోజు ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇజ్రాయెల్ వార్ ఆల్రెడీ స్టార్టెడ్. వదిలింపబడటానికి గొర్రెపిల్ల రెడీగా ఉంది. మనం వింటూ ఉంటాం, ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి. కానీ మన సిద్ధపడిగా ఉంది.
దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆలయాన్ని మనము పవిత్రంగా చూసుకుంటున్నామా లేదా? There is a person sitting by for every youth, for everybody. ఇక్కడ నుంచి మాస్టర్ గారు కష్టపడి చెప్తా ఉంటారు. మెనీ పీపుల్ దే లుకింగ్ అట్ ద మొబైల్స్. వాళ్ళు వాక్యం చూస్తూ ఉంటారు, మనం వాళ్ళని కించపరచకూడదు. కానీ వాళ్ళు కూడా ఇక్కడికి మనం మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దయచేసి కొన్ని ఆలయాల్లో వాలంటీర్స్ ఆ మొబైల్స్ తీసేసుకుంటారు. మీకు చాలా మంది తెలుసు, వాళ్ళు మర్యాద తీసేసుకుంటారు. లేదంటే ఈ బులెటిన్లో రాసి ఉంటుంది, ప్లీజ్ కైండ్లీ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్. దేనికోసం చెప్తున్నారు? ఇతరులను మనము డిస్టర్బ్ చేయకుండా ఉండటం. ఈరోజు మనకి చాలా ముఖ్యమైనది 3 ఉన్నాయి మన శరీరంలో. ఏమని చెప్పండి? పాపానికి దగ్గర చేయడానికి 3 మన శరీరంలో 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. అందరికి తెలుసు, చెప్పండి. అవర్ ఐస్, అవర్ ఇయర్స్, అవర్ మౌత్. ఈ 3ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనము దేవుని నిత్య రాజ్యంలోకి మనము అడుగు పెట్టడానికి మనకి అర్హత ఉంటుందండి. కళ్ళు ఏంటి? వేటిని చూసి ఆకర్షింపబడతాయి? చెడును చూసి ఆకర్షింపబడతాయి. చెవులు మంచి వాక్యం వినటానికంటే కూడా గాసిప్ అంటారు. అంటే వీళ్ళ గురించి వాళ్ళ గురించి వినడానికి మనం ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటాం. తద్వారా ఏం చేస్తామో ఇక్కడ చూసింది మన నోటి ద్వారా మనము ఇతరులు చెప్తాం. కానీ వాక్యం చెప్పాలి, మన వాక్యం చెప్పాము వేరే వాళ్ళు. ఈ చదివి మనం ఉదయం చెప్పిన వాక్యం గురించి డిస్కస్ చేయాలి. కానీ ఆ పాస్టర్ ఎట్లా, ఆ సుమదాస్ ఎట్లా, అబ్బో వాళ్ళు మళ్ళీ చెప్తారు వాళ్ళు వాక్యం మనకు తెలియదు. సో దిస్ ఈస్ ఆల్ డ్రైవింగ్ us away from God. Our temple is affected with the virus. తెలుసా వైరస్ అంటే మనకి COVID-19 అని చెప్పి వైరస్ వచ్చింది. ఏం జరిగిందంటే అప్పుడు ఏం జరిగిందండి? పక్కింటోళ్ళకి కోవిడ్ వస్తున్నాయి, అమ్మో వాళ్ళ డబ్బులైనా నెంబర్ ఫోన్ చేయడము, చేయడం. అక్కడ చూస్తే భయం, అక్కడ చూస్తే భయం. సో తెలియకుండానే మన శరీరంలో వైరస్ తెలుసా? ఆ వైరస్ తెలుసా మీకు? పాపం. అవర్ బాడీ ఈస్ హ్యావింగ్ ఎ వైరస్ విచ్ ఇస్ కాల్డ్ సిన్. పాపాలు 10 రకాలుగా ఉన్నాయి. తెలిసి చేసే పాపాలు, కానీ ఎవ్రీథింగ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ ఇంచ్ మీ ఆలోచనలో తెలిసిన ఒకే ఒక అతను దేవుడు. నేను చాలాసార్లు ఆలోచించాను, దేవుడు ఇంకా సృష్టి చేసినాడు కదా, ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తాడు నా గురించి, ఇక్కడ కూర్చుని భాష గురించి, కూర్చుని ప్రతి ఒక్కరి గురించి ఎలా ఆలోచిస్తాడు? నా ఆలోచన నాకు ఎలా తెలుస్తాయి? మన బైబుల్ వర్స్ చేస్తా ఉంది కదా, 1000 years is equal to 1 day. దేవుడికి 1000 years is equal to 1 day. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 2025 అంటే 2 రోజులు చూసినాడు దేవుడు. బిఫోర్ క్రైస్ట్ ఆల్సో. అది మన సంఖ్య ఎగ్జాక్ట్ ఇయర్స్ తెలియదు, బట్ నాకు తెలిసిన లెక్క ప్రకారం 6000 అంటే 6 days. సో ఏదో చెప్పినాను, ఐ కెనాట్ కంపేర్ దట్. ఓకే, సో ఈ యొక్క పాపం ద్వారా మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన యొక్క శరీరాన్ని దేవుడు మనకి గిఫ్ట్ గా ఇచ్చిన ఒక శరీరాన్ని మనం ఏం చేస్తామో పాప భూమిలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ ఎవరు వైరస్ చూస్తున్నారండి? వైరస్ పేషెంట్స్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? క్యాన్సర్ వైరస్ పేషెంట్స్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎనీబడి? నేను చూస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి అది గొంతు తీసేసారు, తర్వాత చిన్న హోల్ పెట్టారు. హీ కెనాట్ స్పీక్. మీకు కొంతమందికి తెలుస్తుంది, పట్టుకొని మాట్లాడతారు, అది వేక్ వస్తుంది, వాయిస్ అంతా ఉంటుంది, క్లియర్. తర్వాత ఆయన మంచిగా స్ట్రాంగ్ ఉంటాడు. ఒక 4-5 years తర్వాత ఇంప్రూవ్లో తెలియదు, స్పిరిచువల్ అయిపోయినాడు, చాలా బాగా. I was shocked to see because we never entered into his bedroom. తర్వాత we are taken to the hospital. ముఖంపై ఇంత లావు గడ్డ ఉంటారు. ఆయన ఒక 45 days హాస్పిటల్ ఉన్నాడు. మేము చూస్తూ ఉండగానే ఈ గడ్డ మాత్రం వెళ్ళిపోయాడు. రోజు
కొంచెం కరిగిపోయి ఉన్నది, ఇంతలా గడ్డ, దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. ఈరోజు లోపల క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి శరీరము కొంచెం తినేస్తాం. ఇది ఎందుకు చెప్పినాం తెలుసా? మన శరీరాలు కూడా అనే మన పాపాన్ని పెంచుకుని మనం ఏం చేస్తున్నాము, వాటిని నరక భూమిలోకి మనము వాటిని పనిచేస్తున్నాము. గాడ్ ఈస్ గివింగ్ us a chance like a second thing. He is giving us a chance like a second thing. ఎందుకంటే నెక్స్ట్ నిమిషం గురించి ఇంకా వాళ్ళకి ఎవరికి నెక్స్ట్ నిమిషం గురించి తెలియదు. కాబట్టి ఈ ఒక్క క్షణాన్ని మనం ఉపయోగించుకొని, మన కళ్ళను మనం ఆధీనంలో ఉంచుకొని, మన చెవులను ఆధీనంలో ఉంచుకొని, కళ్ళు దేవుని వాక్యాన్ని మంచితనం చూడటానికి తప్ప మనం వేరే వాటికి ఉపయోగించకూడదు. చెవులు మనం నేర్పినాలని వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. ప్రతి ఒక్క వాక్యం వినండి. అందరు దేవుని వాక్యమే చెప్తారు. లాస్ట్ డొనేషన్స్ అవుతారు వేరే సంగతి. కానీ మనకి ఏది అవసరమో దాన్ని మనం తీసుకొని మన మనసులో వాటిని బైబిల్ మనం ఓపెన్ చేసుకోవాలి. మనం ఎంతమంది ఈరోజు క్యారీ పేపర్ లైక్ ఇంతకుముందు చూసేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు మీటింగ్స్ కానీ గ్రౌండ్ లో కూర్చొని బుక్ పెన్ను తీసుకొని అక్కడ స్పీకర్ ఎప్పుడు వస్తాడో ఏం చెప్తారని చెప్పి యూస్ రైట్. మరి ఇంటికి వచ్చిన తర్వాత వాక్యం తక్కువ ఉండేది. పెద్ద గ్రౌండ్స్ 3 days 5 days అప్పుడు ఏం చేస్తాను, కొంచెం బ్యాగ్ వాటర్ బాటిల్ అంతా తీసుకొని గ్రౌండ్ లో మట్టి పైన కూర్చొని ఆసక్తితో మనం అక్కడ వాక్యము వినేవాళ్ళం. ఈరోజు ఏమైంది, టీవీ ఛానల్స్ వాక్యం, మొబైల్స్ వాక్యం, ఏది పెడితే అక్కడ అన్ని వాక్యాలు ఉన్నాయండి. మనకి వినడానికి సమయము లేదు. సో దేవుడు అన్నాడంట, సుమదాసుల భక్తున్నాడు, దేవుడు ఒకసారి గ్లోరీ ఇచ్చి చెప్పింది, నువ్వు సమయాన్ని ప్రార్థన చేసుకో, సమయాన్ని బైబిల్ చదువు, నీ జీవితం బాగుపడుతుంది. సుమదాస్ ఏమన్నాడు, నాకు సమయము లేదన్నాడు. తర్వాత ఏమైంది, సుమదాస్ సమయం అయిపోయింది, దేవుడు ఒకసారి ఉన్నాడు. అప్పుడు దేవుడి కోసం వెయిట్ చేస్తా ఉంటే ఏం దేవాల చూడండి కదంటే దేవుడు ఏమన్నాడంటే నాకు సమయము లేదు అన్నాడంట. సో హల్లెలూయా. ఈరోజు అటువంటి పరిస్థితి కాకుండా దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేయకుండా, మనం ఎటువంటి రోజుల్లో ఉన్నాను ఇంతకుముందు మనం చెప్పినాను, మనం ఎటువంటి రోజుల్లో ఉన్నాం, మనం చివరి రోజులు, అది మనకు తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మనము సమను వృధా చేయకుండా సద్వినియోగము చేసుకున్నా. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏం తెలుసా, వచ్చిన వాళ్ళందరి మార్కెట్ తెలుసు, వచ్చిన వాళ్ళందరి బైబిల్ తెలుసు. కానీ నాతో సహా ఎవరు వాటిని మన జీవితంలో మనము పాటించట లేదంటే మనకంతా తెలుసు కదా. వినో ఎవ్రీథింగ్. పాస్టర్ చెప్పింది కూడా తెలుసు. అరే పాస్టర్ గారు చెప్పిందే చెప్తారు, సుమందాస్ గారు కూడా చెప్పిందే చెప్తారు. వీఆర్ హియర్ టు లిసన్ మోర్ అండ్ యాక్సెప్ట్ వాట్ వి హావ్. ఒకసారి చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. లేవీయుల కాండము 19వ అధ్యాయం 28వ వచనం. Can anybody read for me? 28. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, దే ఆర్ పుట్టింగ్ టాటూస్, ఎస్పెషల్లీ అవర్ క్రిస్టియన్స్, దే ఆర్ పుట్టింగ్ టాటూస్. దేవుడు ఇక్కడ బైబిల్ ఏమని చెప్పుకుంటున్నాడో, ఈ శరీరం దేవుని కాబట్టి మీరేం దానిపైన మనము చీల్చకూడదు చెప్తాను. నాట్ మెనీ పీపుల్ నో ఆ టాటూస్ ఎలా వేస్తారంటే రక్తంలోకి వెళ్ళి అక్కడ వస్తుంది. సో ఈ రోజు ఏం చేస్తారు, యూత్ మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, నేను జీసస్ నుంచి నేను టాటూ వేసుకున్నాను. We doesn't need tattoos. We need the same thing as a behavior. మనకి ఫస్ట్ థింగ్ క్రైస్తవులు ఉండాల్సింది ఏముండాలంటే, ఫస్ట్ థింగ్ ఓపిక. ఓపిక బట్టి సహనం వస్తుంది. సహనాన్ని బట్టి మనం ఎవరినైనా మనము పరిగెత్తించలేదని మనకి దాన్ని బట్టి వస్తుంది. ఓపిక బట్టి మనకి ఆలోచన వస్తుంది. ఓపిక లేదంటే వస్తుంది, మనం ఏం చేస్తామంటే క్రోధానికి లోనవుతాం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ వీటికంతా మనము
గాడ్ హస్ గివెన్ us wisdom. ఎస్పెషల్లీ ఈ శరీరము మనది కాదు. ఈ శరీరం దేవుని ఆలయమే, మనమంతా దేవుని ఆలయమే ఉంటున్నాం. సో ట్రీట్ ఇట్ సో ప్రెషియస్. మనం ఏం చేస్తాం తెలుసా, హెల్త్ గురించి కొంతమంది ఎవ్రీ మంత్ హెల్త్ చెకప్ వెళ్తారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ వెళ్తారు. ఇన్ ద సేమ్ వే ఆర్ వి డూయింగ్ ద స్పిరిచువల్ హెల్త్ చెకప్. మన లోపల జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మనము పరిశోధించుకుంటున్నాం. బీపీ ఎలా ఉంటుంది, షుగర్ ఎలా ఉంటుంది, దేవుని వాక్యం ఎలా ఉంది మనలో, అది ఇతరులకు మనము పంచుతున్నామా లేదా, ఎంతవరకు మనం సువార్తని జరుగుతున్నాం. సువార్తని నెగిటివ్ మైండ్ తీసుకొని చెప్తాం కాదండి. విత్ యువర్ యాటిట్యూడ్, విత్ యువర్ బిహేవియర్ ఇట్ షుడ్ బి డిస్ప్లేడ్. ఒక క్రైస్తవుడు మన వ్యవస్థలో పనిచేస్తున్నాడంటే మన వ్యవస్థకే ఆశీర్వాద. ఈరోజు మీకు అందరికీ గర్వంగా చెప్పదలుచుకున్నాను, మా మొత్తం లిమిటెడ్ కంపెనీ 1200 కోట్ల కంపెనీ. ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? ఉంది. అది నాకు తెలియకుండానే నా పేరు ఇంతకుముందు చెప్పాను, ఏసు బిజినెస్ పొందాల్సి వస్తుంది. ఎనీబడి హూ కాల్స్ అప్, ఫస్ట్ టైం నాకు కాల్ చేసాను సుమన్ యేషు సార్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఈరోజు మా బాస్ క్రిస్టియన్స్ అని ఇస్తున్నాడు, వాళ్ళ హిందూస్, వాళ్ళ వైశ్యాస్. బట్ ఈరోజు చెప్పింది సార్, నా ముఖ్యమైన పనులకి నాకు సుమన్ను నాకు వ్యక్తం చేయడు కాబట్టి ఈ నెవర్ లూజెస్ మై బిజినెస్. నాకు ఏది ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నేను సుమన్నే పంపిస్తాను. హల్లెలూయా. అక్కడ ఎవరు కనపడుతుంటానండి, క్రిస్టియన్. గాడ్ ఈస్ బీయింగ్ ఇంప్లాంటెడ్ ఇన్ దే. ఆ యొక్క ఆర్గనైజేషన్ నేను ఒక క్రైస్తవుగా నేను ఉపయోగపడుతున్నాను. ఓన్లీ గాడ్ ఈస్ బీయింగ్ గ్లోరిఫైడ్ దేర్. ఆమేన్. ఒకసారి కొలెషియన్స్ రాసిన పత్రిక, కొలెషియన్స్ 3rd chapter 16th verse. అందరూ చదవండి సార్. దేవుని గురించి గానం చేయొచ్చు. ప్లీజ్ అండర్లైన్ దిస్ సెంటెన్స్. ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ప్లీజ్ రీడ్ దిస్ ట్వైస్ అండ్ ట్వైస్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒకరి ద్వారా తన సందేశాన్ని మన హృదయాన్ని నాటింపజేస్తాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలయంలో ప్రతి ఒక్కరు దేవుని అవయవాలుగా ఉంటున్నాం. మనం we're all parts of Christ. So are we doing this or not? God is straight away asking us, మనం చేస్తున్నామా లేదా అని అడుగుతున్నాడు. ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతుంది? అవసరం లేదు. God is saying ఎంతమంది కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్నారు లేదా? ఎంతమంది ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారు, మన గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నాం ఎంతమంది? ఎందుకంటే దేవుడు చూసేది స్వార్థం లేని ప్రార్థన. మా కుటుంబంలో గర్వంగా చెప్తాను, ఎందుకంటే మాకు కుటుంబ ప్రార్థన లేకపోతే ఒక టైప్ ఆఫ్ వేద. వీలు కలిగినంత మటుకు, ఐ నాట్ అబద్ధం చెప్తాను, వీలు కలిగినంత మటుకు కుటుంబ ప్రార్థన చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆ కుటుంబ ప్రార్థనలో ఏది అడిగినా అది జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఇంకోటి కూడా చాలా మంది తెలియని విషయం గర్వంగా చెప్తాను. నేను ఇక్కడ కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుడిమల్కాపూర్ మెథడిస్ట్ చర్చ్ ఈస్ ఎ బ్లెస్డ్ ప్లేస్. ఆమేన్. ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యాలు జరిగినాయో ఈ సంఘంలో, అది ఇక్కడున్న సంఘస్థులకు బాగా తెలుసు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చాలా అద్భుతాలు జరిగినాయి. వీ హ్యావ్ ఇన్సిడెంట్స్ ఆన్ హ్యాండ్ అవుట్స్. పిల్లలు లేని వాళ్ళకి, వాళ్ళు కొంచెం వెయిట్ చేసిన వాళ్ళకి ఈరోజు దేవుడు ఇద్దరు ఇచ్చాడు. ఐ నాట్ టెల్ ద ఫ్యామిలీ, బట్ ఓపికతో వాళ్ళకి సంఘానికి వచ్చుకున్న డోరు తనతో వచ్చేస్తారు. వాళ్ళకి దేవుడు వాళ్ళ విని ఓపిక పట్టిన దాన్ని బట్టి గాడ్ హస్ డన్ ఎ మిరాకిల్. ఇప్పుడు వాళ్ళ జీవితాంతము ఆ మర్చిపోయిన గ్యాప్ మర్చిపోతారు తప్ప
వాళ్ళకి కానీ ఇచ్చిన ఆనందాన్ని ఈరోజు వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మాథ్యూ చాప్టర్ మత్తయి రాసిన సువార్త 10:22. ఈరోజు దేవుడు చాలా మంది వినే ఉంటారు వాక్యం గురించి. ఇఫ్ యువర్ లెగ్స్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ సిన్, మీకు పాదాలు పాపం చేయడానికి పరిగెత్తా ఉంటే పాదాలు నరికివేయమంటాడు. ఎందుకంటే మొత్తం శరీరము నాశనమైందని తప్ప అంటే ఏం చేస్తాం, మనకి శరీరం నశించుకోవట్లేదు, శరీరంలో ఉన్న క్రీస్తు ఆత్మని మనము నశింపజేస్తున్నాం. ప్రతి ఒక్కసారి మనం పాపం చేసినప్పుడు యేసు క్రీస్తు జీవితం రక్తాన్ని మనము వృధా చేస్తున్నామండి. అటువంటి రక్తం మనకుందా? ఆర్ వి లయబుల్ టు డూ సచ్ క్రైమ్స్? దిస్ ఇస్ క్రైమ్. ఈరోజు మన లోకంలో జరుగుతున్న చాలా క్రైమ్స్ చూస్తాం మనం. కానీ క్రైస్తవులు ఎక్కువ పాపాలు చేస్తున్నారు, క్రైస్తవులు ఎక్కువ దేవుని శిక్షకు పాత్రలుగా చేస్తా ఉన్నారు. ఒక ఆత్మ రక్షింపబడితే వేలాది మందిలో సంతోషాన్ని చేస్తారు. ఒక ఆత్మ. ఈరోజు మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం చేయాల్సింది, నేను చేయాల్సింది ఎవరు చేసిందట, మనకు ఆత్మను మనం కాపాడుకుంటూ మనతో పాటు ఒక ఆత్మను మనం రక్షింపజేయడానికి మనము ప్రయాసపడాలి. అదే మనల్ని దేవుని యొక్క రాజ్యంలో మనకి స్థానం కలిగింపజేస్తుంది. దేవుడు అయితే మన కోసం రాజ్యాన్ని ప్రవేశిస్తున్నాడు. ఒకసారి ఎవరైనా పర్లోకం గురించి ఆలోచిస్తే అక్కడ ఆకలితో పురిగి లేదు. అక్కడ ఏముంటుందండి పర్లోకంలో? చెప్పండి. దేవుడు ఏమని స్తోత్రం చేస్తా అంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అటువంటి జనాంగంలో మనం ఉండాలని మనకి ఈరోజు దేవుడు ఎలా అయితే ఆ రోజు ఆ యొక్క మందిరాన్ని శుద్ధి చేసి ఉంటున్నాడో, ఈరోజు మన యొక్క ప్రార్థన ద్వారా దేవుడు బహుకరించిన యొక్క శరీరాన్ని మనము కొరడాలతో మనలో ఉన్న దుష్టులను బయటకు మనము బయటకు పంపించినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క హోలీ వీక్లో మనం కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి దేవుడు ఒక అవకాశము ఇస్తున్నాడు. ఇంకోటి, దేవుడు చెల్లించిన రక్తానికి మనము ఆ యొక్క వెలుగు సరిగ్గా దేవుడు మనం ఇస్తున్నామా లేదా అని ఒకసారి మనం సరి చేస్తున్నాం. బికాస్ పీపుల్ బ్రీత్, మనం ప్రతి ఒక్కటి మనం క్లాసులో చూస్తాం. వాళ్ళు మనకి ఏమి ఇచ్చినారు, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు మన ఇంటికి వస్తే ఏం చేసినా మనం వాళ్ళ ఇంటికి వస్తే సేమ్ థింగ్. ఇక్కడ లోకంలో ఆలోచించినప్పుడు దేవుడు అంత ప్రశస్తమైన రక్తాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన గివెన్ ఎవ్రీథింగ్. గాడ్ హస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ యు. ఏమంటాడు, నీకున్న సమస్త భారాన్ని నా పైన కొంచెం ఏమన్నాడండి, ఎందుకన్నా రాసుకుంది, ఎందుకన్నాడండి, నీకున్న సమస్యని నాకు ఇంకోటి గొప్ప చెప్తాను, నువ్వు ఎంత మాత్రం భరించగలవో అంత మాత్రమే మనం గుర్తిస్తాడండి. గొప్ప దేవుడు నాకైతే ఇంతకంటే గొప్ప ఇంకా అనిపి. సో వాట్ చాలా మంది కొంతమంది నాకు తెలిసి వాళ్ళు అంటున్నాను, నేను ఎప్పుడు నాకు అంతా సంతోషంగా ఉంటాను. ఆ బాధ పెట్టి 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు కోపం గట్టిగా చేసిన తర్వాత తాగిపోతాను. ఎందుకు సంతోషం ఉండగలుగుతాం అంటే బికాస్ ఐ నెవర్ క్యారీ ఎనీ బర్డెన్ విత్ మీ, బికాస్ మై బ్యాక్ దేర్స్ ఏంజెల్స్ ఫాలోయింగ్. రకరకాల దేవదూతలు దేవుడు ఆల్రెడీ పంపించుకుంటున్నాడు. నా త్రోవలు సరళం చేస్తూ ఆయన నన్ను ఆయన మాత్రం నడిపిస్తానని అనుకుంటాడు. మీకు ఏదైతే మీ వల్ల కాదు, ఈరోజు మీ శరీరం వల్ల మీరు తట్టుకోలేకపోతున్నారో దేవుడు అంటాడు, ఫర్ మీ ఐ హావ్ మల్టిపుల్ టెస్టిమోనీస్ విత్ గాడ్. ఒక్కటి వెంట నా జీవితంలో ఎన్ని ఉన్నాయంటే అన్ని పంచుకోవడం. ప్రతిరోజు దేవుడు ఏదో ఏదో అద్భుతం చేస్తానే ఉన్నాడు. నేను ఎంత మాత్రం తట్టుకోగలను, నేను అంత మాత్రమే భరించడానికి రెడీ ఉన్నా. అది కూడా దేవుడిపై నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ శరీరం నాది కాదు, ఇది దేవుని ఆలయం ఉంటున్నది. ఈ ఆలయం ఎవరు ఉండాలండి? దేవుడు ఉన్నప్పుడు ఏమైనా బాధ ఉంటుందా? లేదు. ఇట్స్ ఆల్ బాడీస్ వర్షిప్ బలి. నెక్స్ట్ ఇయర్స్ నేను దేవునికి అతి పరిశుద్ధంగా నేను జీవించడానికి నేను ప్రయత్నించినప్పుడు అది దేవునికి ఇచ్చే గొప్ప బహుమానం అవుతున్నాను. ఈరోజు మనకి దేవుడు మనకొకసారి మనకి మందిరము అనే ఒక గొప్ప
అధ్యాయం మనకు ప్రసాదించుకున్నాడు. దేవుడి కోసం చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని వెనకట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి మీరు అంత జాగ్రత్తగా మీ యొక్క శరీరాన్ని కాపాడుకోండి. మనం ఏం చేస్తున్నాం? స్తోత్ర గానం చేస్తూ మనం క్రీస్తు ఆత్మను దాన్ని నింపుకోవడానికి మనము చీకటి ఉంటే దేవుడు అంటున్నాడు. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు వందనాలు చేస్తూ మీకు కూడా ఓపిక దాన్ని బట్టి కూడా మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సుమంతరాజు గారు. నేటి యొక్క పరిశుద్ధ వారంలో మన యొక్క ప్రయాణం ఆరంభించి మన యొక్క ప్రయాణంలో ప్రథమ భాగమైనటువంటి పరిశుద్ధ ఆలయంలో మన యొక్క స్థితి పరిస్థితి ఆ ఆలయంలో వాడబడాలి. ఏ విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో మనము దేవుని ఆత్మీయ విధాలు స్పష్టంగా మనం తెలియజేస్తుంది. ఈ సమయంలో దేవుడికి కృతజ్ఞతాకాలను సమర్పించుకుంటూ ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పాట ఎవరైతే ఇక్కడ రావచ్చు వేరే వాళ్ళు మాట్లాడమా మరి ఎందుకు పిలిచాను నాకు తెలియదు కానీ పిలిచాను. నేను పాడతా పాఠశాలలో అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బెటర్ మీ పాట కలిసి ఈ సమయంలో కారణాన్ని మొత్తంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధమైన మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో ప్రభావం మమ్మల్ని ఈ యొక్క భాషను ప్రవేశపెట్టేసి కొరకు
మరొకసారి ప్రభావ ఈ యొక్క పశువుల వాక్యం ద్వారా మనతో మాట్లాడండి. మీకు వందనాలు. ఆయన ఈ యొక్క కృపలో బలపరచబడి ఆయన పొందుతున్నటువంటి మీకు కృతజ్ఞతగా సర్వకాంతిని ప్రస్తుతానికి కుటుంబాన్ని దీవించండి. వారు చేసిన ప్రతి ప్రార్థన పనిని అంగీకరించి ఈ యొక్క సహాయం పాపులతో ఇచ్చిన దేశంలో జరిగినటువంటి ఆమేన్. ఈ సమయంలో మరొకసారి రేపు మనకి ట్యూస్డే 15th April 2025 మనకి ఈ యొక్క సాయంకాల సమయంలో బ్రదర్ శామ్యూయల్ గారు రానయ్య గారు వాక్యం ఉపదేశించుటకు దయచేసి సమయాన్ని పాటించి మనము ఈ యొక్క ప్యాషన్లో మనం కొనసాగుదాం. సో అదేవిధంగా బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడేటువంటి బట్టి ఒక 9 మంది మన యొక్క సంఘ క్రమంలో సిద్ధపరచబడిన కనుక వారి వరకు మీరు ప్రత్యేకంగా మీ యొక్క అభివృద్ధి ప్రాంతంలో ప్రారంభం చేసుకోండి. వారు దేవుడికి ప్రేరేపించబడి సిద్ధపడినారు కనుక ఆ యొక్క సిద్ధపాటులో వారు ఆత్మీయతకు ఆ యొక్క బాప్తిజంలో ప్రవేశిస్తూ తప్పనిసరిగా 9 మంది నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇంకా ఎవరైనా బాప్తిజం తీసుకోవాలని ఆశతో వారైతే దయచేసి ముందుకు రండి. మన యొక్క గృహాల్లో పెద్ద మనుషులు ఉంటారు. దయచేసి వారి కొరకు కూడా మీరు ఆలోచించకపోతే వారు బాప్తిజం తీసుకోలేకుంటే వారికి కూడా మనం బాప్తిజం ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇంకా ఏదైనా ప్రకటనలు ఉంటే తప్పనిసరిగా తెలియపరచబడతాయి. రేపు ప్రత్యేకమైనటువంటి పాట పాడడానికి ఎవరైనా సిద్ధపడి ఉండండి. వారి జెనిఫర్ టుమారో స్పెషల్ సాంగ్ మీరు సిద్ధపడి రావాలి. మళ్ళీ వెనస్డే రోజు తమిళ సహోదరి తమిళ సిద్ధపడాలి. దయచేసి మీరందరూ మొదటిగానే ప్రకటిస్తాం. ప్రిపేర్ యువర్స్ దిస్ ఈజ్ ద రైట్ టైం. అయ్యా చెప్పినట్టు మనం అందరం ఒక మంచి ఆలోచనతో ముందుకు తెలియదు కొనసాగించబడి తప్పనిసరిగా మీరు కృప ప్రేరించబడుతుంది. అందరూ లేచి నిలబడి కనపడి మనం అందరికీ సభ్యులు 683వ పాట మీ చేతితో ముందు పట్టుకొని పాట పాడుతూ మనం సిద్ధపరచుకోవాలని
ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధుగా ప్రేమకరమైన మీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని ఇదిగో ప్రభా మరొక పరిశుద్ధమైనటువంటి దిన ఆరాధనలో, పరిశుద్ధ ఆలయంలో, పరిశుద్ధ సహవాసంలో కూడుకొని మరొకసారి ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాయి. నాయన మా యొక్క దేహమే మీ ఆలయం ఉన్నది కనుక మా దేహాన్ని మేము ఏ విధంగా సరిచూచుకొంచున్నామో, ఏ విధంగా భద్రపరుచుకొంచున్నామో, మా ఆత్మీయ స్థితిని కూడా ఆ విధంగా పరిశీలించుకొని ప్రభా మీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించటకు మమ్మల్ని మేము సిద్ధపరచుటకు మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకే పొందనాలు. నేటి ఆరాధనలో మీకు భయపరచుటకు చేరుకుంటూ బిడ్డను దీవించండి. మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధి, కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని అడిగిపోయిస్తున్నాను. నేటి ఆరాధనలో రూపంలో వాడబడినటువంటి ప్రతి బిడ్డని ప్రభావ మీ పేరు జ్ఞాపకం చేసుకొని నుంచి ఆశీర్వదించారు. మరి ముఖ్యంగా గుడి మతాలు సంఘ క్రమంలో బాప్తిజం నిమిత్తమై సిద్ధపడినటువంటి బిడ్డని ప్రభావ మీ యొక్క నిరంతరమైనటువంటి బలపరచండి. వారి వాక్యంతో ప్రార్థనతో మీ యొక్క సమీపంగా సహవాసం చేస్తూ బాప్తిజం నిమిత్తమై మీరు వారి ప్రత్యేకంగా పిలిచినారని ప్రభావం జరిగి తమను తాము సిద్ధపడుతున్నటువంటి ధరించమని వేడుకుంటున్నాను. కాలేకపోయినటువంటి బిడ్డను దీవించండి. మీ యొక్క కృపాసన్ని గురించి రేపు జరగబోయే మరొక పరిశుద్ధ ఆరాధన ప్రభావ మీరు మాతో మాట్లాడబోయే ఆ యొక్క మాటలను ప్రభావితకు మేమందరం అత్యాసక్తి కలిగి సిద్ధపరుచుకుంటూనే ఈరోజు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు రానటువంటి వారిని తీసుకొచ్చే విధంగా మమ్మల్ని అందరినీ ప్రేరేపించి మీ యొక్క సహాయం మరియు ముఖాంతం తెలిసి వేస్తూ పశువులు అడిగి చూసినా తండ్రి ఆమె పర్లోకమందున్న మాట్లాడి ఈ నామం ప్రతిష్టాపరచబడినగాక, మీ రాజ్యం మాకు చుట్టాక, ఈ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా సత్తులను పరీక్షించిన ప్రకారం మాకు చూపించు. మా పరిశోధన తప్పించు. ఎందుకంటే రాజ్యం తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల చేర్చేటటువంటి బిడ్డతోనూ వాక్యాన్ని ప్రవేశించేటువంటి సహోదరులు